ఫ్రెండ్స్ బాగున్నారా? ఇవి మన పెరట్లో వచ్చిన ఆర్గానిక్ స్టార్ ఫ్రూట్స్ అండ్ చెర్రీస్ అండ్ వాక్కాయలండి. యాక్చువల్‌గా ఇంతకుముందు ఒకసారి నేను వాక్కాయలు కోసి కర్రీ చేసింది కూడా, చట్నీ చేసింది కూడా మీకు మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. యాక్చువల్‌గా ఆర్గానిక్ అనగానే చాలామంది నవేడేస్ వాళ్ళ పెరట్లోనూ ప్లేస్ ఏమీ లేనప్పుడు చిన్న చిన్న కుండీల్లోనూ పెంచుకొని వాళ్ళ ఇంటికి సరిపడినంత కూరగాయలు పండించుకుంటున్నారు. అది చాలా చాలా మంచి సంగతండి. కానీ కొంతమంది ఆ టైం లేదనో, లేకపోతే ఆ శ్రద్ధ తీసుకునే అంత ఓపిక లేదనో వదిలేస్తూ ఉంటారు. కానీ ఇవి తినటం వల్ల మనం ఎంత ఆరోగ్యాన్ని కొనకుండా మన ఆరోగ్యాన్ని మనమే సేవ్ చేసుకుంటున్నామండి. యాక్చువల్‌గా వన్స్ మన హెల్త్ ప్రాబ్లమ్ అయిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ పోసే వేల రూపాయల కంటే, లక్షల రూపాయల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం పోసే వేల రూపాయల్లో ఈవెన్ నాకు తెలిసి 1/100 అంత ఖర్చు కూడా ఉండదండి నాకు తెలిసినంత వరకి. కాబట్టి మనలో చాలామంది ఇల్లు, పిల్లలు, భర్త ఇవే చూసుకుంటాం గానీ మన హెల్త్ గురించి మాత్రం చూసుకోం. మనం ఒక్కసారి ఈ ఆర్గానిక్‌వి వండటం, తినడం స్టార్ట్ చేస్తే చాలా బావుంటదండి. అవి కోసేటప్పుడు ఆ ఫీల్ వేరు, అవి చూసినప్పుడు ఆ ఫీల్ వేరు, ఆ మొక్కని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ వేరు, అవి వండి తినేటప్పుడు ఆ ఫీల్ వేరు. చాలా అంటే చాలా బావుంటదండి. వండేసిన తర్వాత వాటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. మనం చిన్నప్పుడు మన నానమ్మలో టైంలో నానమ్మ ఎలాంటి కర్రీ చేసి పెట్టిందో ఆ టేస్ట్ వస్తది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఈ ఆర్గానిక్ కూరగాయల పట్ల, ఫ్రూట్స్ పట్ల కొంచెం మీరు ఓపిక చేసుకొని శ్రద్ధ వహిస్తే టు బీ హానెస్ట్ అసలు చాలా అంటే చాలా హెల్తీ అండి. మనం బావుంటాం, మన ఫ్యామిలీ బావుంటది. ఇంకా మన లోపల వాతావరణం అంతా కూడా పొల్యూషన్ లేకుండా చుట్టూ గ్రీనరీ ఉన్నట్లు చాలా అందంగా ఉంటది. వాటి నుండి వచ్చే ఫ్రూట్స్, కాయగూరల వల్లే కదండీ! ఆ మొక్కలు పెంచుకోవటం వల్ల అది ఆక్సిజన్‌ని రిలీజ్ చేస్తాయి కాబట్టి, మనం ఆక్సిజన్‌ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతాం కాబట్టి, అది కూడా పొల్యూషన్ లేని ఆక్సిజన్‌ని మనం తీసుకుంటామనమాట. సో, చాలా మంచిది. అందరూ ఇలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.